ఇది పూజా సమయం మనకొసగిన భయం. ఇది పూజా సమయం మనకొసగిన భయం. రక్షకుడు మనకొసగిన రక్షణ మార్గం. రక్షకుడు మనకొసగిన రక్షణ మార్గం. మన మనసుకు సేదదీచు సమయమిదే. మన మనసుకు సేదదీచు సమయమిదే. రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము. రండి రక్షణ పొందుదము. ఇది పూజా సమయం మనకు సగిన భయం. పరిపూర్ణతతో ప్రభువు సగిన బలి. పరివర్తన కలుగుటకు ప్రభువిచ్చిన ఈ బలి. పరిపూర్ణతతో ప్రభువు సగిన బలి. పరివర్తన కలుగుటకు ప్రభువిచ్చిన ఈ బలి. ఈ బలి ఎందే కలదు దైవ బలం. ఇది మనకు జన్మ ఫలం. ఈ బలి ఎందే కలదు దైవ బలం. ఇది మనకు జన్మ ఫలం. రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము. రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము. రండి రక్షణ పొందుదము. ఇది పూజా సమయం మనకు సగిన భయం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజ ఈ క్రింది తలంపుల కోసం అర్పించబడుతూ ఉంది. గుంటూరు మిత్రాసనం సహాయమాత విచారణ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు కొడదల రాజారెడ్డి తోమాసమ్మ దంపతుల వివాహ వార్షికోత్సవ సందర్భముగా వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, బిడ్డలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతాబలిని కొడతల రాజారెడ్డి తోమాసమ్మ మరియు కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. ఈ దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం అర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం ఆర్సీపురం విచారణ 41వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న జే అలెగ్జాండర్, పీటర్, ఎలిజబెత్ దంపతులకు మరియు జన్మదినం జరుపుకుంటున్న సాంబ అరుషులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, ఆర్నవ్కు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతాబలిని అర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం రామంతపూర్ విచారణ దేవునిబైన జోసఫ్ నాయుడు స్వరాజ్యలక్ష్మి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా తమ కుమార్తె సమస్యల నుండి బయటపడినట్ల కుటుంబంలోకి మంచి ఆరోగ్యం, మరణించిన ఆత్మల నిత్య విశ్రాంతి, దిక్కులేని ఆత్మల నిత్య విశ్రాంతి పొందినట్లుగా పూజ. జన్మదినం జరుపుకుంటున్న గోవింద్ నిర్మలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని జీ లూర్దయ్య మరియు కుటుంబ సభ్యుల పూజ. అమెరికాలో జన్మదినం జరుపుకుంటున్న కాపవరపురియా ఔరే వెలాంగినికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు ప్రసాదించమని అమ్మమ్మ, తాతయ్య, ఎల్లపు అంతోని, పద్మ, మురళీనగర్ విచారణ నుంచి అర్పిస్తున్నారు. నల్గొండ మిత్రాసనం చిన్నాబొత్తిని సుందరరాజు ప్రథమ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా చిన్నాబొత్తిని ఫాతిమా మేరీ మరియు కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటుగా దివ్యవాణి టీవీకి సహాయపడుతున్న దాతలందరి కోసం ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా
మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, నేడు మనం పాస్కా కాలము 3వ ఆదివారంలోనికి ప్రవేశించాం. క్రీస్తు తన పునరుత్థానం తరువాత అనేక మారులు కూడా తన శిష్యులను సందర్శించారు. తన శిష్యులను సందర్శించినప్పుడెల్లా కూడా ప్రభువు ఒకే ఒక విషయాన్ని వారికి తెలియపరిచారు. అదేమిటంటే, మీకు శాంతి కలుగునుగాక అని ప్రభువు ప్రతిసారి కూడా తన శిష్యులకు దర్శనమిచ్చినప్పుడెల్లా సంబోధిస్తూ వచ్చారు. ఎందుకు ప్రభువు మీకు శాంతి కలుగునుగాక అని సంబోధించారు? కారణం ఒకటే, క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం మనందరికీ కూడా శాంతి సమాధానాన్ని దయచేస్తుంది. క్రీస్తు ఈ లోకానికి వచ్చింది అందుకే. కనుక తన పనిని పరిపూర్తి చేసిన తరువాత, ఆయన పునరుత్థానుడైన తరువాత క్రీస్తు ప్రభువు శాంతిని తన శిష్యులకు పంచారు. అనగా తండ్రి అయినటువంటి దేవునితో మానవునికి అనాదిగా ఉన్నటువంటి విరోధాన్ని క్రీస్తు తొలగించి మానవులను తండ్రి దేవునితో సమాధానపరిచారు. ఆ సమాధానమే క్రీస్తు తన పునరుత్థానం ద్వారా తీసుకొని వచ్చారు. కనుక పునరుత్థానం తరువాత తన ప్రతి దర్శనాన్ని కూడా ఆయన శాంతి సమాధానాల సూచనగా ప్రభువు వారికి అందించారు. ప్రియులారా, మనం కూడా ప్రభు యొక్క మరణంతో, మన జీవితంలో ఉన్నటువంటి అనేక మరణపు ఛాయలతో మనం జీవిస్తూ ఉన్నప్పుడు మన ప్రభు మన మధ్య నిలబడి మనందరికీ ఆ శాంతి సమాధానాన్ని దయచేస్తారు. కనుక మనం ఆ పునరుత్థాన శాంతి సమాధానాన్ని మనందరం పొందుకోవాలి అంటే మన పాపం లేకుండా జీవించాలి అని ప్రభు మనల్ని ఆహ్వానిస్తున్నారు. అందుకు ఈ దివ్య బలి పూజ ఒక ఉన్నతమైనటువంటి సందర్భం. కనుక ఈ దివ్య బలి పూజ ఆరంభంలోనే మన పాపాలన్నింటినీ కూడాను మన్నించుకొని క్రీస్తు ప్రభు తీసుకొని వచ్చినటువంటి ఆ శాంతి సమాధానాన్ని మన జీవితాల్లో, మన గృహాల్లో, మన సంఘాల్లో, మరి ముఖ్యంగా మన మధ్య దానిని విలసిల్ల చేయాలని ప్రత్యేకంగా ఈ దివ్య బలి పూజలో మనమందరం ప్రార్థిద్దాం. ఈ పరిశుద్ధమైన విందులో పాల్గొనడానికి ముందుగా మనం చేసినటువంటి పాపములను తలంచి ప్రభుని క్షమాపణ కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. Gloria, 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 Gloria. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున
మంచి మనస్సు గలవారికి శాంతి శాంతి శాంతి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి శాంతి శాంతి. గ్లోరియా 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 గ్లోరియా. ప్రభువైన సర్వేశ్వరా, పరలోక రాజా, సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, నిన్ను పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించి కీర్తించుచున్నాము. నీ మహావైభవమునకై వందనములర్పించేదం. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి శాంతి శాంతి. గ్లోరియా 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 గ్లోరియా. జనితైక పుత్రుడా, ప్రభువైన యేసుక్రీస్తువా, సర్వేశ్వరునికి ప్రియమైన గొర్రె పిల్ల, నిన్ను పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించి కీర్తించుచున్నాము. పితకుడి ప్రక్కన కూర్చున్న ప్రభువా, మాకు దయ చూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి శాంతి శాంతి. గ్లోరియా 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 గ్లోరియా. ఏలయనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా. ఆమేన్ 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 ప్రార్థించుదము. ప్రేమతో మమ్మాదరించు ఓ సర్వేశ్వరా, నీవు దయచేసిన ఆధ్యాత్మిక వరములతో నూతన ఉత్తేజమును పొందిన మేము నీ బిడ్డలనుగా దత్తత భాగ్యమును పొందితిమని ఆనందించుచున్నాము. పునరుత్థానమునకై స్థిర విశ్వాసముతోను సంతోషముతోను
ఎదురు చూచు మాకు నిత్యానందమును కూడా ప్రసాదింపుమని నిన్ను బ్రతిమాలు కొనుచున్నాము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పవిత్రాత్మయు మేమును ఈ జరిగిన సంఘటనలకు సాక్షులము. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము పవిత్ర వచనములు 27 నుంచి 32 వరకు మరియు 40 నుంచి 41 వరకు. అధికారి అతని పరివారము అపోస్తులలోనికి తీసుకొని వచ్చి విచారణ సభ ఎదుట నిలువబెట్టిరి. తరువాత ప్రధాన యాజకుడు, మీరు యేసు పేరిట బోధింపరాదని మేము ఖండితముగా ఆజ్ఞాపించితిమి. అయినను మీరు యెరూషలేమందంతటా మీ బోధలను వ్యాపింపజేసితిరి. యేసు రక్తపాతమునకు మమ్ములను బాధ్యులను చేయుటకు మీరు ఉద్దేశించుచున్నారు అని వారితో పలికెను. అందుకు పేతురు తదితర అపోస్తులు వారితో, మేము మనుష్యులకు కాక దేవునికి విధేయులము కావలెను. మీరు యేసును మ్రానుపై వేలాడదీసి చంపితిరి. అయినను మన పితరుల దేవుడు ఆయనను మృతుల నుండి లేపెను. ఇజ్రాయేలీల ప్రజలకు పశ్చాత్తపడు అవకాశమును కల్పించుటకును వారి పాపములు క్షమించుటకును దేవుడు ఆయనను వారికి నాయకునిగాను రక్షకునిగాను చేసి తన కుడి ప్రక్కన కూర్చుండబెట్టుకొనెను. దేవుడు తన పట్ల విధేయత చూపు వారికి అనుగ్రహించిన పవిత్రాత్మయును మేమును ఈ జరిగిన సంఘటనలకు సాక్షులము అని బదులు పలికిరి. పిమ్మట వారు అపోస్తులను లోనికి పిలిపించి కొరడాలతో కొట్టించి మరలా యేసు పేరిట బోధింపరాదని ఆజ్ఞాపించి వదిలివేసిరి. యేసు నామము కొరకు అవమానములను పొంద యోగ్యులమైతిమని వారు సంతోషముతో ఆ విచారణ సభ నుండి వెడలిపోయిరి. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరూ. ప్రభు ప్రభు నీవు నన్ను విపత్తుల నుండి తప్పించితివి. నీవు నన్ను విపత్తుల నుండి తప్పించితివి. కనుక నేను నిన్ను స్తుతింతును. కనుక నేను నిన్ను స్తుతింతును. ప్రభు నీవు నన్ను విపత్తుల నుండి తప్పించితివి. శత్రువులు నా పతనమును చూచి సంతసింపకుండునట్లు చేసితివి. కనుక నేను నిన్ను స్తుతింతును. ప్రభు నీవు నన్ను పాతాళ లోకములో నుండి వెలుపలికి కొనివచ్చితివి. మృతలోకములోనికి ఏగువారి నుండి నన్ను తప్పించి నాకు జీవమును ప్రసాదించితివి. అందరూ ప్రభు ప్రభు నీవు నన్ను విపత్తు నుండి తప్పించితివి. నీవు నన్ను విపత్తు నుండి తప్పించితివి. కనుక నేను నిన్ను స్తుతింతును. కనుక నేను నిన్ను స్తుతింతును. ప్రభు భక్తులారా ఆయనను స్తుతించి కీర్తింపుడు. ఆయన నామమునకు వందనములను అర్పింపుడు. ఆయన క్షణకాలము కోపించును. ఆయన అనుగ్రహము మాత్రము జీవితాంతము ఉండును. రేయి దుఃఖము వలన కన్నీళ్లు కారును, కానీ వేకువనే ఆనందము చేకూరును. అందరూ ప్రభు ప్రభు నీవు నన్ను విపత్తు నుండి తప్పించితివి. నీవు నన్ను విపత్తు నుండి తప్పించితివి. కనుక నేను నిన్ను స్తుతింతును. కనుక నేను నిన్ను స్తుతింతును. రెండవ పఠనము దర్శన గ్రంథము 5వ అధ్యాయము పవిత్ర వచనములు 11 నుంచి 14 వరకు. నేను మరలా చూచితిని, కోట్ల కొలదిగా దేవదూతలు పాడుట వింటిని. ఆ 4 జీవులు పెద్దలు అందరును సింహాసనము చుట్టూనా నిలుచుండి ఇట్లు బిగ్గరగా పాడిరి. వధింపబడిన గొర్రెపిల్ల శక్తి, భాగ్యము, జ్ఞానము, బలము, గౌరవము, వైభవము, స్తోత్రము పొందుటకు యోగ్యమైనది. త్రిలోకమందలి ప్రతి జీవిని
జలచరములన్నింటినీ సృష్టి అందలి జీవకోటిని అంతటినీ నేను వింటిని. వారు ఇట్లు పాడుచుండిరి: సింహాసనాసీనుకును గొర్రె పిల్లకును స్తుతి, గౌరవము, వైభవము, ప్రాభవము శాశ్వత మగునుగాక. ఆ 4 జీవులను ఆమెన్ అని సమాధానమొసగెను. పెద్దలు సాగిలపడి నమస్కరించిరి. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. తేనెలూరి ప్రభుని వాటలు, జీవమొసగు దివ్య పలుకులు. తేనెలూరి ప్రభుని మాటలు, జీవమొసగు దివ్య పలుకులు. వినరండి కనరండి, వినరండి కనరండి. వాక్యానుసారం నడువగరండి, వాక్యానుసారం నడువగరండి. హల్లెలూయా 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 హల్లెలూయా. గలిలయ సంద్రాన పేతురు పడవెక్కి వినిపించిన వాకులు, బెతనియపురమున మార్తమ్మ ఇంటిన ఆలకించిన వాకులు. గలిలయ సంద్రాన పేతురు పడవెక్కి వినిపించిన వాకులు, బెతనియపురమున మార్తమ్మ ఇంటిన ఆలకించిన వాకులు. జీవవాకులు, ప్రేమవాకులు, జీవవాకులు, ప్రేమవాకులు, శ్రీ యేసు వాకులు. హల్లెలూయా 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 హల్లెలూయా. తేనెలూరి ప్రభుని మాటలు, జీవమొసగు దివ్య పలుకులు. తేనెలూరి ప్రభుని మాటలు, జీవమొసగు దివ్య పలుకులు. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 21వ అధ్యాయము 1వ వచనము నుండి 19వ వచనము వరకు. యేసు తిబేరియా సరస్సు తీరమున శిష్యులకు మరలా దర్శనము ఇచ్చెను. ఆయన దర్శనమిచ్చిన విధము ఏదనగా, సీమోను పేతురు, దిదీము అనబడు తోమా, గలిలియలోని కానా నివాస్యగు నతానియేలు, జబదాయి కుమారులు,
మరి 2 శిష్యులు ఒకచోట ఉండిరి. సీమోను పేతురు వారితో, నేను చేపలు పట్టబోచున్నాను అని పలుక, వారు, మేమును నీ వెంట వచ్చెదము అనిరి. వారు బయలుదేరి పడవనెక్కిరి. కాని ఆ రాత్రి అంతయు వారికి ఏమీయూ దొరకలేదు. ప్రాతకాలమున యేసు సరస్సు తీరమున నిలుచుండి ఉండెను. కాని శిష్యులు ఆయనను గుర్తింపలేకపోయిరి. యేసు వారిని, బిడ్డలారా, మీ వద్ద చేప ఉన్నదా అని అడుగగా, లేదు అని వారు బదులు పలికిరి. అప్పుడు ఆయన వారితో, పడవకు కుడివైపున వలవేయుడు, చేపలు దొరుకును అని చెప్పెను. వారు అట్లే వలవేసిరి. చేపలు ఎక్కువగా పడుటచ్చే వారు వలను లాగలేకపోయిరి. అప్పుడు యేసు ప్రేమించిన శిష్యుడు పేతురుతో, ఆయన ప్రభువే అనెను. ఆయన ప్రభువు అని వినినంతనే వస్త్రహీనుడయ్యున్న సీమోను పై వస్త్రమును చుట్టుకొని సముద్రములో దూకెను. తక్కిన శిష్యులు చేపలతో నిండి ఉన్న వలను లాగుచూ పడవలో ఒడ్డునకు వచ్చిరి. వారు తీరమునకు ఎంతో దూరమున లేరు, 200 గజముల దూరమున మాత్రమే ఉండిరి. వారు ఒడ్డునకు వచ్చినప్పుడు అచట బొగ్గుల మంటను, దానిపై ఉన్న చేపను రొట్టెను చూచిరి. యేసు వారితో, మీరు ఇప్పుడు పట్టిన చేపలు కొన్ని తీసుకొని రండు అనెను. సీమోను పేతురు పడవను ఎక్కి 153 పెద్ద చేపలతో నిండిన వలను ఒడ్డునకు లాగాను. ఇన్ని చేపలు ఉన్నను ఆ వల పిగులలేదు. వచ్చి భుజింపుడు అని యేసు వారిని పిలచెను. ఆయన ప్రభువే అని వారు ఎరుగుదురు కనుక శిష్యులలో ఎవ్వడును నీవెవడవు అని ఆయనను అడుగా సాహసింపలేదు. యేసు వచ్చి రొట్టెను తీసుకొని వారికి పంచి పెట్టెను. అట్లే చేపను కూడా వారికి పంచి ఇచ్చెను. మృతులలో నుండి లేపబడిన పిమ్మట యేసు శిష్యులకు దర్శనము ఇచ్చుట ఇది 3వ పర్యాయము. వారు భుజించిన పిమ్మట యేసు సీమోను పేతురుతో, యోహాను పుత్రుడవైన సీమోను, నీవు నన్ను వీరందరికంటే ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడిగాను. అందుకు పేతురు, అవును ప్రభు, నేను నిన్ను ప్రేమించుచున్నాను అని నీవు ఎరుగుదువు అని సమాధానమిచ్చాను. అప్పుడు యేసు, నీవు నా గొర్రె పిల్లలను మేపుము అని చెప్పాను. యోహాను పుత్రుడవైన సీమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని యేసు 2వ పర్యాయము అతనిని అడిగాను. అవును ప్రభు, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవు ఎరుగుదువు అని పేతురు బదులు చెప్పాను. నా గొర్రెలను కాయుము అని యేసు చెప్పాను. యోహాను పుత్రుడవైన సీమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని 3వ పర్యాయము యేసు అతనిని అడిగాను. నీవు నన్ను ప్రేమించుచున్నావా అని యేసు 3వ పర్యాయము అడిగినందున పేతురు మనస్సు నొచ్చుకొని, ప్రభు, నీకు అంతయు తెలియను, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవు ఎరుగుదువు అనెను. అప్పుడు యేసు, నా గొర్రెలను మేపుము అనెను. ఆయన అతనితో, నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, నీవు యువకుడుగా ఉన్నప్పుడు నడుము కట్టి నీవు వెళ్ళదలచిన చోటుకు వెళ్ళిడివాడవు. కానీ నీవు వృద్ధుడవైనప్పుడు నీ చేతులు చాచెదవు. అప్పుడు వేరొకడు నీకు నడికట్టు కట్టి నీవు వెళ్ళుటకు ఇష్టపడని చోటుకు తీసుకొని పోవును అని చెప్పాను. పేతురు ఎట్టి మరణముతో దేవుని మహిమప్రభనున్నాడో సూచించుటకు ఆయన ఇట్లు పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, ఈనాడు మనం సువిశేషంలో సుదీర్ఘంగా పునరుత్థానం తరువాత జరిగినటువంటి సంఘటనను మనం విని ఉన్నాం. గమనించండి, క్రీస్తు తన పనిని ఈ లోకంలో ముగించిన తరువాత, అనగా
మానవుల కొరకై ఆయన అనేక శ్రమలను అనుభవించి పాటుబడి మరణించి పునరుత్థానమైన తరువాత ఆయన వెంటనే తిరిగి ఆయన దేవుని దగ్గరకు, తండ్రి అయినటువంటి దేవుని యొక్క సింహాసనం చెంతకు ఆయన మరలి వెళ్ళిపోలేదు. ఆయన పునరుత్థానం తరువాత అనేక మారులు ఈ భూమి మీదే ఉండి 40 రోజుల పాటు ఉండి తన శిష్యులకు అనేక మారులు దర్శనమిచ్చి అనేక విషయాలు వాళ్ళకు బోధించి తెలియపరచి మరి అనేక విషయాల ద్వారా తన పునరుత్థానం గురించినటువంటి ఆ సందేహాలను, ఆ అనుమానాలను నివృత్తి చేసి ఆ తరువాత మాత్రమే ఆయన పరలోకానికి ఆయన మోక్షారోహణమై వెళ్ళిపోయాడు. ఎందుకు ప్రభువు అనేక మారులు దర్శనమిచ్చారు? ఎందుకంటే క్రీస్తు మరణానికి ముందు జరిగినటువంటి సంఘటనలు ఆ శిష్యులందరినీ కూడా కలవరపరిచాయి. ఎందుకంటే ప్రభు యొక్క మరణం సామాన్యమైనటువంటి మరణం కాదు, అది ఘోరమైనటువంటి మరణం. ఎన్నో శ్రమలు, ఎంతో రక్తతర్పణ, ఎంతో బాధాకరమైనటువంటి విషయాలు క్రీస్తు మరణంలో చోటు చేసుకున్నాయి. కనుక క్రీస్తు యొక్క మరణంతో శిష్యులు గాయపడ్డారు, వారి మనసులు గాయపడ్డాయి. అంతేకాదు, అంతకంటే ఎక్కువగా క్రీస్తు 3వ దినమున పునరుత్థానమయ్యాడు అన్నటువంటి విషయాన్ని, ఆ సంగతులను వాళ్ళు వినినప్పుడు వారు కొంత సందిగ్ధావస్థలో కూడా శిష్యులు ఉన్నారు. ఎందుకు సందిగ్ధావస్థలో ఉన్నారు అంటే, మరి ఒక్కొక్కరు సమాధి దగ్గరకు వెళ్ళి ఒక్కొక్కరుగా వచ్చి ఒక్కొక్క విషయాన్ని, సమాచారాన్ని చేరవేయడం మొదలుపెట్టారు. కనుక ఏది నిజం, ఏది అబద్ధం అనేటువంటి ఆ సందిగ్ధావస్థలో వారు అసలు సత్యాన్ని తెలుసుకోలేకపోయారు. అంతేకాదు, అటు పక్క యూదులు భయంచే మరి ఆనాటి పెద్దలు కూడా, ఆనాటి ప్రభుత్వం కూడా ప్రభు యొక్క పునరుత్థానాన్ని ఒక కట్టుకథగా చిత్రీకరించింది. ఎవరో రాత్రి వేళ వచ్చి, లేకుంటే ఆయన శిష్యులు ఆయన శరీరమును ఎత్తుకొని పోయి ఈ పునరుత్థానం అనేటువంటి విషయాన్ని ప్రజలకు చెబుతున్నారనేటువంటి విషయం కూడా శిష్యుల యొక్క చెవినబడింది. కనుక ఏది నిజం, ఏది కట్టుకథ అనేటువంటి సందిగ్ధావస్థలో శిష్యులు ఉన్నారు. కనుక మరి ప్రభువు కేవలం తన పని తాను ముగించుకొని వెళ్ళిపోతే అసలు సిసలైనటువంటి క్రైస్తవ సంఘానికి జీవమైనటువంటి పునాదులను వేసేటువంటి జవజ్జీవాలనిచ్చేటువంటి క్రీస్తు యొక్క ఆ పునరుత్థానం ఆ యొక్క శిష్యులలో అది గాఢంగా లోతుగా లేకపోతే ఆ తరువాత స్త్రీ సభ అనేక ఒడిదుడుకులు లోనవుతుందని గమనించుకొని మరి ప్రభు వారికి అనేక మారులు కూడా దర్శనమిచ్చారు. 40 దినాల పాటు వారికి అగుపడ్డారు అని చెప్పేసి తెలియపరచబడింది. ఎందుకు ప్రభు కనిపించారు అంటే, నిరాశలో ఉన్నటువంటి శిష్యులకు ఉత్సాహం కల్పించారు. నిరాశలో, నిస్పృహలో ఉన్నటువంటి శిష్యులకు ఉత్సాహాన్ని కల్పించారు. అంతేకాదు, శిష్యులు ప్రభుని పూర్తిగా అర్థం చేసుకోలేదు, ప్రభుని సంపూర్ణంగా అర్థం చేసుకోలేదు. కనుక వారిని బలపరచాలి, తన పనిని కొనసాగించాలి అంటే తన శిష్యులను పునరుత్థానం తరువాత కలుసుకొని తన పునరుత్థానం యొక్క ఆ గొప్పతనాన్ని, పునరుత్థానంలో ఉన్నటువంటి ఆ ప్రశస్తతను ఆ శిష్యులకు వివరించాలని ప్రభువు కోరుకున్నారు. అందుకే ప్రభు అనేక మారులు కూడా అనేక విధాలుగా శిష్యులకు కనిపించారు. దానిలో భాగంగా ఈనాడు మనం సువిశేషంలో చూస్తాం. ప్రభువు మొట్టమొదట తిబేరియా సరస్సు తీరంలో ఉన్నటువంటి శిష్యులకు ఆయన దర్శనమిచ్చాడు. అక్కడ చాలామంది శిష్యులు ఉన్నారు. సీమోను పేతురు ఉన్నాడు, దిదీము అనబడు తోమా ఉన్నాడు, గలిలయలోని మరి కానా నివాసి నతానియేలు ఉన్నాడు, జబదాయి కుమారులు ఉన్నారు, మరి కొంతమంది శిష్యులు అక్కడ ఉన్నారు. వీరందరూ ఒక చోట ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నటువంటి సమయంలోనే ప్రభు వారికి దర్శనమిచ్చారు. ప్రభువు ఆయన సామాన్యమైనటువంటి స్థితిగతులలో కూడా ప్రభువు మనల్ని కలుసుకుంటారు. మన ప్రార్థనలో ఉన్నప్పుడు, లేకుంటే ఏదో దైవ దర్శనం కోసం మనం ఎదురు చూస్తున్నప్పుడు, లేకుంటే మనం అంతా సిద్ధపడి ఉన్నప్పుడు మాత్రమే కాదు, ప్రభువు మనిషి యొక్క సామాన్యమైనటువంటి స్థితిగతులలో కూడా ప్రభు మన దగ్గరకు వస్తారు. ప్రభువుకు ఉన్నటువంటి ఆ గొప్ప శక్తి అలాంటిది. కనుక మనం సామాన్యమైనటువంటి జీవితంలో ఉన్నప్పుడు కూడా ప్రభు మనల్ని సందర్శిస్తారు, మన జీవితంలోనికి ఆయన ప్రవేశిస్తారు అన్నదానికి ఇది ఒక గొప్ప సూచనం. కనుకనే ఆయన వారిని కలుసుకున్నారు. మరొకటి చూడండి, మొట్టమొదట ప్రభు తన శిష్యులను పిలిచినప్పుడు ఎక్కడ పిలిచాడు? ఆయన గలిలయ సరస్సు తీరములో చేపలు పట్టుచున్నటువంటి శిష్యులను ఆయన తనతో రమ్మని పిలిచాడు. అది మొదటి పిలుపు. ఆ తర్వాత పునరుత్థానం తర్వాత మలి పిలుపు మళ్ళీ ఇచ్చాడు.
అది ఎక్కడ? అది మళ్ళీ సముద్ర తీరంలోనే. తిరిగి మళ్ళీ వాళ్ళు చేపలు పట్టుతున్నటువంటి సమయంలోనే ప్రభు వారి మధ్యకి వెళ్ళి వారిని పిలిచారు. అంటే వారిని గతం కంటే భిన్నంగా, గతం కంటే ఎక్కువగా తిరిగి మళ్ళీ తన యొక్క దైవరాజ్య విస్తరణ కొరకై పునరంకితం కమ్మని ప్రభు వాళ్ళని ఆహ్వానించారు. ఇక్కడ మనం గమనిస్తే ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే, సీమోను పేతురు తక్కినటువంటి శిష్యులతో అంటాడు, నేను చేపలు పట్టబోతున్నాను అంటాడు. నేను చేపలు పట్టబోతున్నాను అంటాడు. మొదట చేపలు పట్టాడు. తిరిగి మళ్ళీ అన్ని 3 సంవత్సరాలు ప్రభుతో జీవించిన తర్వాత, ప్రభు పునరుత్థానం తర్వాత మళ్ళీ నేను చేపలు పట్టబోతున్నాను అని చెప్తూ ఉన్నాడు. ఎందుకు నేను చేపలు పట్టబోతున్నానని పేతురు అన్నాడు? ఎందుకంటే ప్రభువు గురించినటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని పేతురు ప్రకటించలేకపోయాడు. ఎందుకు? ఆయన తన జీవితంలో జరిగినటువంటి సంఘటనలు ఆయనను నిరాశలోనికి నెట్టివేశాయి. తన జరిగినటువంటి సంఘటనలో నుంచి పైకి లేచి ప్రభుని వెంబడించవలసింది పోయి తిరిగి మళ్ళీ పాత జీవితానికి అలవడదామని చెప్పేసి పేతురు అనుకున్నాడు. అందుకే నేను మళ్ళీ చేపలు పట్టబోతున్నాను అన్నాడు. ఒక్కొక్కసారి మన జీవితంలో కూడా జరిగేటువంటి సంఘటనలు మనలను నూతనత్వంలోనికి, నూతన అనుభవంలోనికి తీసుకొని వెళ్ళకపోగా పాత జీవితానికే తిరిగి మళ్ళీ మనల్ని ఒక్కొక్కసారి తీసుకువెళ్ళేటువంటి ప్రమాదం ఉంది. పేతురు వరే మనం కూడా అన్నీ వింటాము, ప్రభునందు విశ్వాసాన్ని ప్రకటించినట్టుగా ప్రకటిస్తాము. కానీ ఏదైనా ఒక చిన్న సంఘటన జరిగితే తిరిగి మళ్ళీ మన పాత జీవితానికి అలవడతాం. అందుకే ప్రభు ఒకసారి అన్నారు కదా, పాత రసమునకు అలవడిన వాడు కొత్త రసము త్రాగుటకు ఇష్టపడడు అన్నాడు. పాత రసమే మేలు అంటాడు. ఒకసారి మనం అనుకుంటాం, నేను ఎంతగా విశ్వాసంలో ఎదిగాను, నేను ఎంతగా దేవుని యందు నమ్మకం ఉంచాను, నేను ఎంతగా పరిచర్య చేస్తున్నాను, కానీ నాకే ఇది జరిగిందే అని ఒక్కొక్కసారి మనం నిరాశలో ఎనికి మళ్ళుతాం. కానీ పునరుత్థాన క్రీస్తు వచ్చి మన దారిని అడ్డగిస్తాడు. అది కాదు, నీవు మళ్ళీ ఆ పాత జీవితంలోనికి కాదు, తిరిగి మళ్ళీ ఆ చేపలు పట్టేటువంటి జీవితానికి కాదు, ఒక నూతనమైనటువంటి జీవితాన్ని నీకు ఇస్తానని ప్రభు మనల్ని వెనక్కి పిలుస్తారు. క్రీస్తునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, మనలో క్రీస్తు యొక్క పునరుత్థానం, క్రీస్తు యొక్క పునరుత్థాన అనుభవం కొత్త తేజం నింపాలి. అంటే కొత్త కాంతి, ఒక కాంతి పుంజం అన్నది మన జీవితంలో విరియాలి. అప్పుడే మనం పునరుత్థానాన్ని మనం నమ్మగలుగుతాం. ఇక చూడండి, వారందరూ కూడా అక్కడ ఉన్నప్పుడు ప్రభు వారి మధ్యకి వెళ్ళి, మీ దగ్గర తినుటకు ఏమైనా ఉన్నదా, చేప ఉన్నదా అని అడిగాడు. ప్రభు ఒకసారి నాకు చేప కావాలని అడిగారు ప్రభు. ఒకసారి ఏమే దాహం అవుతుంది అని ఆ సమరియా స్త్రీతో అన్నాడు. ఇక్కడ శిష్యులతో తినడానికి మీ దగ్గర ఏమైనా చేప ఉందా అని అడుగుతున్నారు. ఎందుకంటే ప్రభు తెలుసు వారి దగ్గర చేప లేదని. మీరు అనుకోవచ్చు, పాపం వారు రాత్రంతా కూడా శ్రమ పడ్డారు, కానీ 3 సంవత్సరాలు ప్రభు వెంట తిరిగారు కాబట్టి కనుక వాళ్ళు చేపలు పట్టేటువంటి ఆ నేర్పరితనం, ఆ నైపుణ్యతను మర్చిపోయారేమో అని మీరు అనుకోవచ్చు. కాదు కాదు, ప్రభువు లేకుండా నీవు ప్రారంభించినటువంటి ఏ కార్యమైనా కానీ, ప్రభు లేనటువంటి నీ జీవిత గమనం ఏదైనా కానీ అది విజయవంతం కాదు. ఎందుకంటే ప్రభు ఉంటేనే అది పరిపూర్ణమవుతుంది. అది ప్రభు ఉన్నప్పుడు మాత్రమే ఆ జీవితం అన్నది సంపూర్ణతను సంతరించుకుంటుంది. కానీ ప్రభువు లేకుండా సమస్తం కూడా అసంపూర్ణమే. దానిని తెలియపరచడానికే ప్రభు వారిని అడిగాడు, మీ దగ్గర ఏమైనా చేప ఉన్నదంటే లేదు అన్నప్పుడు ప్రభు వారితో చెప్తూ ఉన్నాడు, మీరు ఆ కుడి వైపునకు, పడవకు కుడి వైపున వల వేయండి, చేపలు దొరుకుతాయి అన్నారు. క్రీస్తునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, మన జీవితంలో మనమే వలలు వేసుకుంటూ పోతే, మన ప్రయత్నాలు మనం చేసుకుంటూ పోతే, లేకుంటే మన ఇష్ట ప్రకారంగా, మన చిత్తం ప్రకారంగా, మన సంకల్పం ప్రకారంగా మనం వెళ్ళిపోతూ ఉంటే మన జీవితంలో మనకు అనేక నిరాశలు, నిస్పృహలు ఎదురవుతాయి. కానీ ఎప్పుడైతే ప్రభు యొక్క మాట మీద మనం నిలబడతామో, ప్రభు యొక్క మాట మీద మనం వల వేస్తామో, తప్పనిసరిగా వల పినుగునన్ని దైవాశీర్వాదాలు దేవుడు మనకిస్తాడు. వల పినుగునన్ని చేపలను ఆనాడు పేతురు యొక్క వలలో నింపాడు ప్రభు. అలానే నీవు కూడా ప్రభునందు, ప్రభు యొక్క మాట మీద, ప్రభు యొక్క శక్తి మీద నీవు సంపూర్ణమైన బలమైన విశ్వాసాన్ని కలిగి ఉంటే నీ జీవితంలో నీవు పట్టలేనటువంటి దైవాశీర్వాదాలను, దేవుని యొక్క దీవెనలను నీవు పొందుకోగలుగుతావు. కనుక నీ కృషిలో, నీ శ్రమలో ప్రభు ఉంటే గొప్ప అద్భుతాలను చూడగలుగుతావు. ఇక మరొక విషయం చూస్తాం, ఎప్పుడైతే వల పిలుగునన్ని చేపలు పడ్డాయో వెంటనే ఆ పక్కన ఉన్నటువంటి యేసు ప్రేమించినటువంటి శిష్యుడు ఆయన ప్రభుయే అంటాడు. అంటే ఆయన ప్రభు, ఎందుకంటే ఇన్ని చేపలు పడ్డాయంటే ఆయన ప్రభు అంటాడు. వెంటనే పేతురు, వస్త్రహీనుడైనటువంటి పేతురు పై వస్త్రమును చుట్టుకొని సముద్రంలో దూకాడు.
ఈ దూకటం చాలామంది బైబిల్ వ్యాఖ్యాయితులు అంటారు తన బలహీనతను తెలుసుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడని అనుకుంటాం. నిజమే క్రీస్తునందు ప్రియులారా, ప్రభు యొక్క శక్తిని గమనించలేనందువల్ల పేతురు వెంటనే తాను తన బలహీనతను ఆయన కనుగొన్నాడు కనుక వెంటనే పశ్చాత్తాపడ్డాడు. ఆయన ప్రభుయే నిజం నేను కనుగొనలేకపోయానని వెంటనే ఆయన పశ్చాత్తాపడ్డాడు. పేతురు శ్రీసభ నాయకుడిగా ఉండాలి కాబట్టి గొప్ప బాధ్యతను మరి పేతురు శ్రీసభలో మరి తీసుకొని రావాలి కాబట్టి రానున్న రోజుల్లో తాను చేయబడ్డ గొప్ప కార్యాలకు తనే సాక్షి కాబట్టి తన అనర్హతను తన ఏమీ లేమితనాన్ని ప్రభు ముందు పేతురు గుర్తించాడు కనుకని ఆయన సముద్రంలో దూకాడు. అయితే క్రీస్తునందు ప్రియులారా, చిట్ట చివరన మనం గమనిస్తే ఆ తరువాత ప్రభువు పేతురుతో మాట్లాడుతున్నారు. పేతురుతో ఒక ముఖాముఖి సంభాషణ ఇక్కడ ప్రభు ఏర్పరచుకున్నారు. ఒక విధంగా చెప్పాలంటే పేతురికి అలానే యేసు ప్రభుకి మధ్య ఒక ఎన్కౌంటర్ జరిగింది. అదేమిటంటే పేతురుని 3 సార్లు అడుగుతాడు ప్రభు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని. పేతురు కూడా మనసు నొచ్చుకుంటాడు. 3 సార్లు అడిగేసరికి మనసు నొచ్చుకొని ప్రభు, అవును ప్రభు, నీకు అంతా తెలుసు కదా నేను ప్రేమిస్తున్నాను అని. చాలామంది అంటారు పేతురు 3 సార్లు బొంకాడు కాబట్టి ఇక్కడ ప్రభు 3 సార్లు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగారు కనుకని ఆ విధంగా పేతురు దగ్గర నుంచి ఒక సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని ప్రకటింపజేసుకున్నాడు అనుకుంటారు. కాదు, పేతురు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నప్పుడల్లా కూడా ఆ ప్రేమల కొరతను ప్రభు గుర్తించారు. ఎందుకంటే మన తెలుగులో ప్రేమ అనేటువంటి విషయాన్ని మనం చూస్తే ప్రేమ అనేది మామూలుగా అయితే మనం మామూలు భాషలో చూస్తే ప్రేమ అంటే అన్నిటికీ ప్రేమే వాడతాం. తెలుగులో ఒకే పదం ప్రేమ అంటే అన్ని ప్రేమే. తల్లిదండ్రుల ప్రేమ అదే ప్రేమేన వాడుతున్నాం, లేకుంటే భార్యాభర్తల మధ్య ప్రేమ ఆ ప్రేమ అనే పదం వాడుతున్నాం, తల్లిదండ్రుల పిల్లల మధ్య ప్రేమ అనే పదం వాడుతున్నాం, లేకుంటే స్నేహితుల మధ్య అదే పదం వాడుతున్నాం. ఏదైనా ప్రేమ అంటాం. కానీ బైబిల్ గ్రంథంలో మూలాల్లోనికి పోతే ప్రేమ అనేటువంటి పదం ఒక విధంగా ఉండదు, అది 3 పదాలుగా ఉంటుంది. అంటే ఒక్కొక్క విధంగా ఉంటుంది. తెలుగు భాషలో ప్రేమ అనే భావానికి అది ఒకే పదం వాడతాం, కానీ కొన్ని భాషల్లో అలా ఉండదు. బైబిల్ మూల భాష గ్రీకులో ప్రేమ 3 విధాలుగా ఉంటుంది. ఈరోస్ అంటారు, అంటే భావోద్రేకమైనటువంటి ప్రేమ, అంటే భావాలతోటి శరీర తత్వంతో పుట్టేటువంటి ప్రేమ. అది భార్యాభర్తల మధ్య ప్రేమ కావచ్చు, ప్రేమికుల మధ్య ఏర్పడేటువంటి ప్రేమ కావచ్చు. ఇది ప్రభువు కోరుకోలేదు. పోనీ రెండవ ప్రేమ ఉంది, అదేమిటంటే ఫిలియా అనేటువంటి ప్రేమ. ఇది ఎలాంటి ప్రేమ అంటే ఒకరి మీద ఇష్టం కలిగినప్పుడు ప్రేమ, లేకుంటే ఒకరి మీద ఆరాధనా భావం కలిగినప్పుడు ప్రేమ, లేకుంటే గౌరవ భావం కలిగినప్పుడు ప్రేమ. ఈ ప్రేమను కూడా ప్రభు కాదన్నాడు. పేతురు ఇంతవరకే వచ్చాడు. శారీరకమైనటువంటి భావోద్రేకమైన ప్రేమ నుంచి ప్రభు మీద ఆరాధనా భావం అనేటువంటి ప్రేమ, గౌరవమైనటువంటి ప్రేమను ప్రభు మీద ప్రదర్శించాడు. కానీ ప్రభు అక్కడి నుంచి కూడా బయటికి రమ్మన్నాడు. ఎలాంటి ప్రేమలోనికి రమ్మన్నాడంటే ఉన్నతమైనటువంటి ప్రేమ, దానిని అగాపే అంటారు. అంటే ఈ ప్రేమలో ఎలా ఉంటుందంటే ఈ ప్రేమలో భావోద్రేకాలు మాత్రమే ఉండవు, లేదంటే ఈ ప్రేమలో కేవలం ఆరాధన భావాలు మాత్రమే కాదు, ఈ ప్రేమలో త్యాగం ఉంటుంది, త్యాగపూరితమైనటువంటి ప్రేమ. రానున్న రోజుల్లో తన యొక్క మరి స్త్రీ సభను సంఘాన్ని నడిపించాలంటే, తన గొర్రెలను మేపాలంటే సామాన్యమైనటువంటి ప్రేమ కాదు, ఉన్నతమైనటువంటి ప్రేమ కావాలి. కనుకనే ఈ ప్రేమను ప్రభు కోరుకున్నారు. ఆ ప్రేమ ప్రదర్శించి అంతవరకు కూడా ప్రభు ప్రశ్నించారు. ఆ ప్రేమని చివరికి పేతురు మరి ప్రభు ముందు చెప్పగలిగాడు. కనుకనే క్రీస్తు ప్రభు ఆ ప్రేమ మీదనే తాను ఆ త్యాగపూరితమైనటువంటి ప్రేమను కలిగి ఉన్నానని చెప్పిన తర్వాతనే స్త్రీ సభను నడిపించేటువంటి గొప్ప బాధ్యతను ప్రభువు మరి పేతురికి ఇచ్చాడు. క్రీస్తునందు ప్రియులారా, మనం కూడా పునరుత్థానం గురించినటువంటి ఈ భావాలన్నీ కూడా తీసుకొని మనం మరి ఎంతవరకు మన పునరుత్థాన క్రీస్తుని మనం ఈనాడు సంపూర్ణంగా విశ్వసించగలుగుతున్నాం. మనం కూడా పేతురు వలె అనేక స్థితిగతులలో పునరుత్థానం మీద సందిగ్ధావస్థలో ప్రభుని మనం విడిచిపెడుతున్నామా, లేదా పునరుత్థానం యొక్క ఆ జీవాన్ని, పునరుత్థానం తీసుకుని వచ్చినటువంటి ఆ తేజాన్ని, ఆ వెలుగును సంపూర్ణంగా పొందడానికి మనం ప్రయత్నం చేస్తున్నామన్నది ఆత్మ పరిశీలన చేసుకొని తదనుగుణంగా మన జీవితాలను ప్రభుకు సాక్షులుగా, పునరుత్థానికి సాక్షులుగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. అలాంటి గొప్ప అనుగ్రహాలను దయచేయమని ఈ దివ్య బలి పూజలో ప్రార్థిద్దాం. మన విశ్వాసాన్ని ప్రకటించుకుంటూ విశ్వాస సంగ్రహాన్ని ప్రార్థిద్దాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను.
ఇతడు పవిత్రాత్మల నా గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారముకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళముకు దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునికి ఎక్కి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని కుడిప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీర ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. సహోదరి సహోదరులారా, అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడి తెరువబడును, వెదకుడి దొరకును అని పలికిన మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు అచంచలమైన విశ్వాసమును కలిగి మన అవసరముల కొరకు ప్రభుని ప్రత్యేకంగా మనవి చేద్దాం. ఓ ప్రభువా, యావత్ శ్రీ సభను పరిపాలిస్తున్న మా పరిశుద్ధ పాపు గారిని, ఫ్రాన్సిస్ పాపు గారిని, మా పీఠాధిపతులందరినీ మరియు గురువులను, మఠవాసులను, ఉపదేశులను, మీ సువార్త పరిచర్యలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి వారికి కావలసినటువంటి మీ పరిశుద్ధాత్మను అపారంగా వారిపై కొమ్మరించి మీ పునరుత్థాన శక్తిని వారికి ప్రసాదించి మీ శ్రీసభను రానున్న రోజులలో మరింతగా వ్యాప్తి చేయడానికి కావలసిన అన్ని అనుగ్రహములను వారిపై కొమ్మరించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈనాడు మేము ఈ వాక్యాన్ని విన్న విధంగా మేమును ఒక్కొక్కసారి పేతురు వలె మీ పునరుత్థానమందు విశ్వాస విషయంలో అనేక సార్లు కూడా మేము ప్రక్కకు తొలగిపోయాము. ఏ విధంగానైతే నీవు పేతురును సందర్శించి భుజం తట్టి పేతురును విశ్వాసంలోనికి తిరిగి నడిపించారు, అలానే మేము కూడా నీ పునరుత్థానంలో సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఒకరోజు మిమ్మల్ని ముఖాముఖిగా చూసేటువంటి గొప్ప భాగ్యాన్ని కలిగి ఉండేలా చేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈ మా దివ్యవాణి టీవీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. ఈ దివ్యవాణి టీవీ మీ యొక్క సువార్త సుగంధాలను ఇంటింటా వెదజల్లేటువంటి ఈ సమయంలో ఈ యొక్క పరిచర్య కోసం అనేకంగా శ్రమిస్తున్నటువంటి వారిని ప్రత్యేకముగా ఆశీర్వదించండి. ముఖ్యంగా ఈ దివ్యవాణి టీవీ ధర్మదాతలందరినీ ఆశీర్వదించి వారిస్తున్నటువంటి గొప్ప ధర్మానికి గాను వారికి మరింతగా ఫలములను ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ప్రస్తుత ప్రపంచంలో ఉన్నటువంటి అలజడులన్నింటినీ తీసివేసి శాంతి సమాధానాలను ప్రసాదించండి. ముఖ్యంగా ఎక్కడెక్కడైతే యుద్ధ ఛాయలు ఉన్నాయో అక్కడ మీ పునరుత్థాన శాంతిని ప్రదర్శించండి. తద్వారా మేమందరం కూడా ఒక సంఘంగా, సమాజంగా, సోదర భావంతో జీవించే భాగ్యమును మా అందరికీ దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మనమందరం మన వ్యక్తిగత అవసరములను ప్రభు ముందు ఉంచుకుందాం. ప్రార్థించుదము. మా శరణమును, బలమును, కనికరం నిలమైన ఓ సర్వేశ్వర, ఈ మీ బిడ్డలు చేసినటువంటి భక్తిగల ప్రార్థనలన్నిటిని ఆలకించి వాటన్నిటిని మాకు దయచేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మేము అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. నీ గళములు హారమై నిలువని, నీ పదముపై పూనై రాలని, నీ గళములు హారమై నిలువని, నీ పదముపై పూనై రాలని, నీ సన్నిధిలో ప్రభవించి దీపమై వెలగని, నీ సన్నిధిలో ప్రభవించి దీపమై వెలగని, అందుకొనుము నన్ను కానుకగా అర్పింతును ఆనందముగా, అందుకొనుము నన్ను కానుకగా అర్పింతును ఆనందముగా.
సిరి సంపదలు నీవే, భోగ భాగ్యములు నీవే, సిరి సంపదలు నీవే, భోగ భాగ్యములు నీవే, ఎన్నగలేని సంపద కన్నా మిన్నైనది నీ ప్రేమ, ధన్యమైనది నీ సేవ, నీ ప్రేమలో తృణమునై సాగని, నీ సేవలో అణువునై చేరని, నీ సన్నిధిలో ప్రభవించే దీపమై వెలగని, అందుకొనుము నన్ను కానుకగా, అర్పింతును ఆనందముగా. సహోదరి సహోదరులారా, నేనును మీరును కలిసి సమర్పిస్తున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్టులా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభు, ఆనందభరితి అయిన నీ శ్రీసభ అర్పణలను దయతో స్వీకరింపుము. ఈ ఆనందమునకు ఆధారమైన నీ కుమారుని పాస్కా పరమ రహస్యములను ఈ బలిలో యోగ్యమైన విధముగా కొనియాడి స్వర్గములో నిత్యానందమును అనుభవించున్నట్లు దయచూపుడు. మానాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా పాపముతో నిండిన పాత స్థితి వినాశనము కాగా పతనమైన విశ్వము నూతనీకరింపబడినది. క్రీస్తునందు సమగ్రమైన జీవనము మనకు లభించినది. ఈ విధముగా క్రీస్తునందు ఒక క్రొత్త యుగము ప్రారంభమైనది. కావున ప్రతి దేశము, ప్రతి ప్రజ పాస్కానందముతో ఉప్పొంగుచు నిన్ను స్తుతించుచున్నది. పరలోక శక్తులను, దూతల దళములను నీ మహత్యమును నిరంతరము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేయువాడు ధన్యుడు. ప్రభు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా,
నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనీరే, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమును అందుకొని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనీరే, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుడు. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులందరినీ, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదమన్న నమ్మికతో చనిపోయిన మా సహోదరీ సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లియగు మరియమాతతోనూ, ఆమె విరక్తత్వ భర్తయగు పరిశుద్ధ జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో,
క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభు, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికి ఒకరము సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించడి ప్రభు. ఈ ప్రభుని విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మన జీవమునకు కాపాడునుగాక. ఆమీన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ఒక్క కోరికే కోరుకుమంటే ఒకే ఒక్క వరమే ఏరుకుమంటే. ఒక్క కోరికే కోరుకుమంటే ఒకే ఒక్క వరమే ఏరుకుమంటే. చాలంత కృపగలని దివ్య సత్ప్రసాదం, చాలు చాలంత నీ దివ్యాహారం. చాలంత కృపగలని దివ్య సత్ప్రసాదం, చాలు చాలంత
నీ దివ్యాహారం. ఒక్క కోరికే కోరుకోమంటే ఒకే ఒక్క వరమే ఏరుకోమంటే. ఒక్క కోరికే కోరుకోమంటే ఒకే ఒక్క వరమే ఏరుకోమంటే. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ ప్రజలను దయతో వీక్షింపుము. ఈ పాస్కా పరమ రహస్యముల ద్వారా నీవు ప్రీతితో నూతనీకరించిన వారు తమ దేహములతో నీ ఉత్థాన మహిమలో భాగమును పొందుదురుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. జోజెప్పా ఓ నీతిమంతుడా, నీ మంచి మనసుతో మమ్మాదరించుమా. ఓ నీత జోజెప్పా ఓ నీతిమంతుడా, మంచి మనసుతో మమ్మాదరించుమా. లిల్లీలు విరసిన వివాహరిమ్మను, లిల్లీలు విరసిన వివాహరిమ్మను, నీ చేతబూనినా ఓ సుగుణశీలుడా, నీ చేతబూనినా ఓ సుగుణశీలుడా. ఓ నీత జోజెప్పా ఓ నీతిమంతుడా, నీ మంచి మనసుతో